హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మనం ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో చిన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కొన్ని దినాలుగా నెమ్మదిని గురించి మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ఎంతో నెమ్మది కలుగుతుందని ఇలాగ ప్రతిరోజు ఒక మాటను బట్టి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో లాజరు అనే ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క రాజ్యంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతూ ఉన్నాడు. దేవుని రాజ్యములో లేకపోతే దేవుని దగ్గర ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యములో లాజరు నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉండగా ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయనేమో దరిద్రుడు. ధనవంతుడేమో ఊదా రంగు వస్త్రములు వేసుకుని మంచిగా ఆయన సుఖము అనుభవిస్తూ ఉన్నాడు. ఎలాగంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా ఆ ధనవంతుడు సుఖము అనుభవించాడు. ఈ భూమి మీద అనుభవించవలసినవన్నీ కూడా ఆయన అనుభవించి ఉన్నాడు. కానీ లాజరు దరిద్రుడిగా ఉన్నాడు, రోగముతో ఉన్నాడు, బాధను అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. ఆ ధనవంతుడు ఇంటి వాకిట ఆ బయట లేకపోతే అతను నివసించేవాడు. ఆ ధనవంతుడు తినేసి పడేసిన రొట్టె ముక్కలు తింటూ ఉండేవాడు, కింద పడిపోతున్న రొట్టె ముక్కలను తీసుకొని. అంత శ్రమను అనుభవించాడు, అంత వ్యాధిని అంత బాధను అనుభవించాడు. కానీ ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది ధనవంతుడు యాతన పడతా ఉన్నాడు అక్కడ. లాజరు చనిపోయాడు, దేవుని యొక్క రాజ్యములో నెమ్మది పొందుతూ ఉన్నాడు అక్కడ. వాక్యం చెప్తా ఉంది, అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, అబ్రహాము కుమారుడా. ఎవరంటే ధనవంతుడు కూడా ఎవరంటే అబ్రహాము కుమారుడే, లాజరు కూడా అబ్రహాము కుమారుడే. ఇద్దరు కూడా దేవుని సంబంధమైన బిడ్డలే. కానీ ఆయన సుఖం అనుభవించాడు, ఈయన కష్టం అనుభవించాడు. ఈరోజు ప్రజలు కూడా సుఖవంతమైన భక్తి చేస్తూ ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె కనపడుతున్నారు, కానీ శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని కంటే కూడా లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. సుఖానుభవాన్ని ఈరోజు ప్రార్థన చేయడానికి కానీ, మందిరానికి వెళ్ళడానికి కానీ, వాక్యం ధ్యానించడానికి కానీ, దేవుని సన్నిధిలో గడపడానికి కానీ కొంతమందికి మనసు రావట్లేదు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ధనవంతుడు కూడా సుఖాన్ని ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాము కుమారుడు, నీవైతే సుఖం అనుభవించావు. లాజరు శ్రమ అనుభవించాడు, కష్టం అనుభవించాడు. కానీ ఇక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం దేవుని కొరకు ఒకవేళ శ్రమ అయినా కష్టమైనా మనం నిలబడితే ఈ భూమి మీద నెమ్మది కూడా పొందుకుంటాం. దేవుని రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో ఆ నెమ్మదిని సమాధానాన్ని మనం చూస్తామండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జక్క ఇంటికి వెళ్ళి కూడా ప్రభు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే జక్కీలో మారు మనసు వచ్చిందో, ఎప్పుడైతే ప్రజలందరూ ఎదుట ఆయన ఒప్పుకున్నాడో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని యేసయ్య చెబుతా ఉన్నారు. ఈ భూమి మీద మన సుఖవంతమైన భక్తి కాదు, దేవుని కొరకు మనం శ్రమ పడేవారుగా ఉండాలి, పరుగు పెట్టేవారుగా ఉండాలి, దేవుని పనిలో మనం ముందుకు సాగేవారుగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ధనవంతుడు సుఖం అనుభవించాడు, లాజరు కష్టం అనుభవించాడు. అతనేమో అగ్నిలో కాలిపోతా ఉన్నాడు, లాజరు ఏమో నెమ్మది అనుభవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇదే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము, లేకపోతే ఇదే జీవితం, ఇదే మనకు శాశ్వతం అనుకుని కొంతమంది దేవుని వెనకాల పెట్టి వాళ్ళ పనులు అన్ని ముందు చూసుకుంటా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని దూరం అవుతా ఉన్నారు. ఒకరోజు ఆ నెమ్మది పొందే స్థలములో నీవు చోటు లేకపోతే నిత్యము కూడా ధనవంతులేగా అక్కడ అంటున్న కనీసం ఒక నీటి చుక్కనైనా హల్లెలూయా నా నాలుక తడపమంటున్నాడు. ఈరోజు ఈ భూమి మీద ఉండగా రక్షణ పొందకపోతే అక్కడ ఆయన అడుగుతున్నాడు, నేను వెళ్ళి సువార్త చెప్పొస్తానని. ఇంకా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఇటు వారు ఇక్కడికి రాకుండా ఉండాలంటే నేను వెళ్ళి చెప్పి సాక్ష్యం చెప్తానన్నాడు. ఈ భూమి మీద మనం ఏది చెప్పినా, వాక్యం ప్రకటించినా, ప్రార్థన చేసినా, మందిరానికి వచ్చినా, రక్షణ పొందినా
కాబట్టి ఈ జీవితం ఆగినదంటే రక్షణ లేకపోతే, దేవుని సన్నిధి, దేవుని సహవాసం లేకపోతే నీవు కూడా నిత్యము ఆ నరకము అగ్నిలో కాలిపోతావు. కాబట్టి భూమి మీద ఉండగా, సమయం ఉండగానే, దినములు చెడ్డవి గనక సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు శ్రమ పడదాం, కష్టపడదాం. దేవుని రాజ్యంలో మనము కూడా ఈ భూమి మీద పరమందు కూడా నెమ్మది మనం పొందబోతా ఉన్నాం. వాక్యం చెబుతా ఉంది, మనం కొన్ని దినాలుగా నెమ్మదిని మనం చూస్తున్నాం. ఆయన ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదని. అలాగే దేవుని రాజ్యంలో కూడా మనకు నెమ్మది ఉంది. శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన జీవము, శాశ్వతమైన నెమ్మది ప్రభు మనకిస్తా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క రక్షణను మనం పొందుకుందాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుంటావు. ప్రభు మాటలు దీవించును గాక. అందరికి వందనాలండి.